ఈ వీడియో వచ్చి నిన్న ఎపిసోడ్‌లో అసలది 'బిగ్ బాస్' హౌసా? లేకపోతే ఫిష్ మార్కెటా? అనే డౌటొచ్చింది. అసలు మీకెంతమందికొచ్చిందో మీరు కూడా చెప్పండి కామెంట్ రూపంలో. అండ్ అసలు నేను ఎపిసోడ్స్ గురించి రివ్యూ చెప్పకూడదు అనుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ చాలా మంది ఎపిసోడ్స్ గురించి రివ్యూస్ చేస్తున్నారు. మళ్ళీ ఎందుకులే చెప్పడం అని నేను మామూలుగా చెప్పాలనుకోలేదు. కానీ నిన్న ఎపిసోడ్ చూసాక దాని గురించి ఖచ్చితంగా వీడియో అయితే చేయాలనిపించింది. ఏదైతే మన డీమోన్ పవన్ అండ్ కళ్యాణ్ మధ్య ఒక ఫైట్ జరిగింది కదా! ఆ ఫైట్ అసలు ఎందుకు జరిగింది? ఏంటి? ఎవరు ఓవర్ యాక్షన్ చేశారు? అసలు ఎవరి సైడ్ తప్పు ఎక్కువగా ఉంది? దీని గురించే క్లియర్ కట్‌గా వీడియో ఉంటుందన్నమాట. వీడియో చివరి వరకు చూస్తే క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. 1 మినిట్, 1 ½ మినిట్ చూసి కామెంట్ చేస్తే ఏమీ రాదన్నమాట. అది మ్యాటర్. అండ్ లైక్ అయితే చేయండి మామ. లైక్ చేసి వీడియో స్టార్ట్ చేయండి. అండ్ ఫస్ట్ టైమ్ మన ఛానెల్‌ని చూస్తుంటే సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. ఖచ్చితంగా చేసుకొని సబ్స్క్రైబ్ చేసి స్టార్ట్ చేస్తారని అనుకుంటున్నాను. చేయండి ఖచ్చితంగా. అండ్ వీడియోలోకి ఎంటర్ అయిపోతే స్టార్టింగ్ మన కళ్యాణ్ అంటే చెత్తంతా మాట్లాడను మొత్తం. అంటే ఇప్పుడు నేను ఎపిసోడ్ మొత్తం దాని మొత్తం గురించి మాట్లాడాలనుకోవట్లేదు. ఏదైతే ఇష్యూ జరిగిద్దో ఆ ఇష్యూ గురించే మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే అదే హైలైట్ అయింది కాబట్టి మనము నామినేషన్స్ ఇప్పుడు 12థ్ వీక్ కదా! 11 వీక్ అసలు నామినేషన్స్ చూసాం కదా! 11 సార్లు చూసాం. ఎప్పుడు ఇలా ఫెయిల్ జరగలేదు. మంచిగా జరిగింది. నామినేషన్స్ అయితే ఎక్సలెంట్ గానే జరిగినాయి. కాకపోతే ఈ ఇష్యూ వల్ల కొంచెం ఇది అసలు ఏంట్రా అసలు మరీ ఇలా ఉన్నారు. మరీ గొంతు పట్టుకోవడం ఏంటి? లేపోతే కళ్యాణ్ అసలు చైర్‌ని తన్నడం ఏంటి? ప్రాపర్టీస్‌ని అసలు తన్నకూడదు బిగ్ బాస్ హౌస్‌లో. అది సాటర్‌డే రోజు నాగార్జున సార్ క్లియర్ కట్‌గా చెప్తాడు. దాని గురించి వెయిట్ చేద్దాం. అసలు తప్పెవరుంది ఏంటి అనేది పోతే ఫస్ట్ కళ్యాణ్ వచ్చాడు. నామినేషన్ టీమాన్ పవన్‌ని తీసుకున్నాడు. తను చెప్పిన పాయింట్ ఏంటంటే, అప్పుడు ఏదైతే ఒక కెప్టెన్సీ టాస్క్ నడుస్తుంది కదా! అది ఒక డ్రాగన్ నోట్లోకి పోవాలన్నమాట. అది అందరికీ తెలిసిందే అనుకుంటాను. అక్కడ వీళ్ళు ఇమానియల్, రీతు, డీమాన్ పవన్, కళ్యాణ్ ఒక టీమ్ అన్నమాట. బ్లూ టీమ్ వీళ్ళు. ఫస్ట్ వీళ్ళు ముగ్గురు వచ్చి ఓటింగ్ ద్వారా లోపలికి పంపిస్తారన్నమాట. కళ్యాణ్‌ని పంపిస్తారు. కళ్యాణ్ చెప్తాడు నాకు ఫైట్ చేయాలని ఉంది. మీరు సీరియస్‌గా ఆడతానంటేనే నేను లోపలికెళ్తాను. మీరు ముగ్గురు కలిసి నన్ను పంపిస్తున్నారు అంటే ఫస్ట్ కళ్యాణ్ అయితే వీళ్ళు ముగ్గురు కలిసి పంపించడం జరుగుతుంది. తరువాత అండ్ ఇమ్మానియల్ అండ్ మన రీతు ఇద్దరు కలిసి డీమోన్ పవన్ ఎంచుకుంటారు. అక్కడ జరిగిన ఫాల్ట్ ఏంటంటే డీమోన్ పవన్ ఎలాంటి ఫైట్ చేయడు. కావాలనే రీతు కెప్టెన్ కావాలి. రీతు కెప్టెన్ కోసమే పోరాడినట్లయితే క్లియర్ కట్‌గా అర్థమైంది. మీకింకా ఏమైనా డౌట్స్ ఉంటే ఆ ఎపిసోడ్ వెళ్లి ఆ హాట్‌స్టార్‌లో ఎపిసోడ్‌లో వెళ్లి క్లియర్ కట్‌గా చూడండి. అక్కడ ఎలాంటి సీరియస్‌నెస్ ఏదో కెప్టెన్సీ వదులుకుంటున్నాం నన్ను వీళ్ళిద్దరు పంపిస్తున్నారు లోపలికి అనేది ఎలాంటిది ఆ ఫేస్‌లో కనిపించలేదు. చాలా హ్యాపీగా నేను ఎలాగో కెప్టెన్ అయ్యాను. ఇంకెందుకు మళ్ళీ రీతు చేస్తే అయిపోద్ది అని క్లియర్ కట్ ప్లాన్‌తోనే డీమోన్ పవన్ లోపలికెళ్ళినట్లయితే ఆ ఎపిసోడ్‌లో అయితే క్లియర్ కట్‌గా మనకు అర్థమైంది. అదే కళ్యాణ్ చెప్తున్నాడు. నువ్వు కెప్టెన్సీ కోసం ఫైట్ చేయలేదు. అలాంటప్పుడు నేను ఫైట్ చేసేవాడిని నన్ను ఎలా పంపించారు మీరు? నువ్వొచ్చేటప్పుడు అసలు నవ్వుకుంటూ ఎలా వస్తావు? ఆ కెప్టెన్సీ టాస్క్ అంత సీరియస్ టాస్క్. అసలు నువ్వు వాళ్ళు నవ్వుకుంటూ రీతూకి సపోర్ట్ చేసావు. రీతూని కెప్టెన్ చెయ్యాలనే నువ్వు అలా నువ్వు లైట్‌గా తీసుకున్నావు. లైట్ తీసుకున్నావు. నేను సీరియస్‌గా ఆ కెప్టెన్సీ టాస్క్‌ని ఆడేవాడిని. నన్ను ఫస్ట్ మీరు ముగ్గురు కలిసి పంపించారు అని అక్కడ ఆ సంభాషణ దాని గురించి జరిగింది. డీమోన్ పవన్ చెప్పుకొచ్చేదేంటంటే నేను నా కోసం నేను ఫైట్ చేసుకున్నాను. నేను ఎందుకు నవ్వానంటే అక్కడ సుమనన్న ఉన్నాడు. సుమనన్న మొహం చూస్తే నాకు నార్మల్‌గా కొంతమంది ఫేసులు చూస్తుంటే నవ్వొస్తుంటది కదా! అలా సుమనన్న వచ్చేసరికి నేను నవ్వాను. అక్కడ కామెడీగా జరిగింది కొంచెం. వాళ్ళిద్దర నామినేషన్స్ అప్పుడు నవ్వుకున్నారు. అలా సుమనన్న చూసి నవ్వానురా బాబు నేను. నేను సీరియస్‌గానే తీసుకున్నాను. ఇంక వాళ్ళిద్దరు కలిసి నన్ను ఓటేసి నన్ను పంపించారు. దానికింక నేనేం చేయాలి? అంటే ఓట్ల ద్వారా కదా మనం పెట్టుకున్నది. మేము ముగ్గురం ఓట్లేసి నిన్ను పంపించాం. వాళ్ళిద్దరు ఓటేసుకొని నన్ను పంపించారు. ఇంక దానికి నేను నవ్వుతానే వచ్చాను. ఇంక దానికి నేనేం చేశాను అది ఇది అని చెప్పడం జరిగింది. అక్కడితో ఆ నామినేషన్ అయిపోయింది. అక్కడితో క్లోజ్. అంటే ఇప్పుడు కళ్యాణ్ ఒక ఫ్రెండ్ లాగా చూస్తున్నాడు. ఏదో అంటే మనోడు రీతు కోసం ఎక్కువ చేస్తున్నాడని వచ్చిన ప్రతి ఒక్కరు రీతు పేరెంట్స్ ఎవరైతే వచ్చారో డీమాన్ పవన్‌కి దూరంగా ఉండని చెప్పారు. డీమాన్ పవన్ ఫ్యామిలీ ఎవరైతే వచ్చారో రీతుకు దూరంగా ఉండని క్లియర్ కట్‌గా చెప్పడం జరిగింది. ఎన్ని చెప్పినా, ఏం చేసినా గాని అండ్ మన అలేఖ్య చిట్టి పిక్కస్ రమ్య గారు వచ్చినప్పుడు కూడా క్లియర్ కట్‌గా చెప్పడం జరిగింది. ఈ బాండింగ్ వర్కౌట్ అవ్వటం లేదు. మీకు ఎప్పటికన్నా ముప్పొస్తుంది అని డీమాన్ పవన్‌కి క్లియర్ కట్‌గా చెప్పారు మామ. మనోడు అసలు సమస్యే లేదు అని అది కంటిన్యూ చేస్తూ వస్తున్నాడు. ఇది ఎంతవరకు పోతుందో అండ్ ఇప్పుడైతే ఒక ఇష్యూ అయితే జరిగింది కదా! ఇది సాటర్‌డే రోజు ఆల్రెడీ మనోడికి ఒక దెబ్బ పడుంది. అండ్ ఏదైతే తను మన రీతుతో ఒక అప్పుడు చెయ్యి పట్టుకొని అంటే ఫిజికల్ అయ్యాడు కదా! దానివల్ల ఇంటికి బయటికి పంపించాలని నాగార్జున సార్ అసలు చాలా సీరియస్ అయ్యారు. అండ్ మనోడు చాలా అంటే ఇంగ రీతు గూడా అందరూ హౌస్ మేట్స్ కూడా లేదు సార్ అదేదో అనుకోకుండా జరిగింది. అది చెప్పిన తర్వాత ఉన్నాడు. మరి ఇప్పుడు దీనికి నాగార్జున సార్ అసలు ఎలా సీరియస్ అవుతాడు? ఏంటి? అసలు దీమకు రెడ్ కార్డ్ ఏమన్నా చూపిస్తాడా? హౌస్‌లో నుంచి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయా? లేదా? ఇంగ చూడాలి.
తర్వాత విషయానికొస్తే ఇమ్మాన్యుయల్‌కి, మన డీమోన్ పవన్‌కి నామినేషన్ జరుగుతుందనమాట. ఇక్కడ కళ్యాణ్ చేసిన తప్పేంటంటే, తన పాయింట్ అయిపోయింది చెప్పాడు. అంటే తను ఏమనుకుంటున్నాడో, తను చేసిన డీమోన్ పవన్ చేసిన తప్పేంటో అక్కడ చెప్పేసాడు. ఇంకా మిగతాదేమన్నా ఉంటే ఆ నామినేషన్స్ అయిపోయాక జస్ట్ నార్మల్‌గా కూర్చొని చెప్పుంటే అయిపోయేదేమో అని అనిపిచ్చింది. అక్కడ వీళ్ళిద్దరూ డిస్కస్ చేసుకుంటుంటే మధ్యలో వెళ్ళేసి మళ్ళీ మాట్లాడతాడే! అదైతే కరెక్ట్ అనిపించలేదు మామ. మీరు ఏమన్నా అనుకోండి, కళ్యాణ్ ఫ్యాన్ అయినా సరే ఎవరు ఉన్నదున్నట్టు చెప్పాలన్నమాట. ఉన్నదున్నట్టు చెప్పాలి. మీరు ఎపిసోడ్ కావాలంటే క్లియర్ కట్‌గా చూడండి. అక్కడ రేస్ చేయడం కరెక్ట్ కాదనిపించింది. ఆల్రెడీ నామినేషన్స్ అయిపోయి పాయింట్స్ చెప్పేసాక మళ్ళీ ఇమాన్యుయల్‌తో మాట్లాడేటప్పుడు లేదు నువ్వు కావాలనే చేసావు. నీ కెప్టెన్సీ వదులుకున్నావు. రీతు కోసం వదులుకున్నావు. రీతుకే సపోర్ట్ చేసావు అని మళ్ళీ ఓవర్‌గా అంటే చెప్పే రీతిలో చెప్పుంటే అయిపోయేది. మరి అంత అంటే నాగార్జున సార్ గూడా ప్రతిసారి చెప్తుంటాడు. నార్మల్‌గా చెప్తే ప్రతి ఒక్కరు వింటారు. అరిచి, అరిచి చెప్పాల్సిన అవసరం లేదసలు. 1% కూడా లేదు. అక్కడ మనోడు చేసిన తప్పు అదే అన్నమాట. అరిచాడు, అరిచాడు, అరిచాడు. ఇంక రీతు అరిచింది. ఇంక దాని మళ్ళీ రీతు లేచింది. రీతు దగ్గరికి పోయాడు. అండ్ మన టీమ్ 1 పవన్ దగ్గరికి రావడం జరిగింది. టీమ్ 1 పవన్ అక్కడ చేసిన తప్పేంటో అందరూ గొంతు పట్టుకుంటున్నారు గదా! డీమోన్ పవన్ ఆపడానికి ట్రై చేశాడు. క్లియర్ కట్‌గా వీడియో చూడండి మీకు అర్థమవుద్ది. లేకపోతే సాటర్‌డే ఎపిసోడ్ అప్పుడు కూడా నాగార్జున సార్ అది ప్లే చేస్తారన్నమాట. భుజం మీద చెయ్యేస్తాడు. "అరేయ్ ఆగరా" అని. అప్పుడు మనోడు ఫోర్స్‌గా దీన్ని చెయ్యిని తీసేస్తాడన్నమాట కళ్యాణ్. అప్పుడు బై ద వే జస్ట్ అలా హ్యాండ్‌ని మెడ దగ్గర పెట్టడం జరుగుతుంది డీమోన్ పవన్. అక్కడ మెడ మీద పెట్టిన తర్వాత కూడా మళ్ళీ కళ్యాణ్ దోసేస్తాడన్నమాట. అండ్ మన ఇమ్మాన్యుయల్ పోయి ఇంగ వీళ్ళిద్దరిని పట్టుకొని నేను ఫిజికల్ అవుతున్నావు అది ఇది అని నీకే ఇబ్బంది అని సంజన గారు చెప్పడం అలా జరిగింది. ఇది అంటే కొంచెం అనుకోని చేసినదైతే కాదు. అనుకోకుండానే అంటే రీతుతో మరీ ఓవర్‌గా ఎళ్ళిపోతున్నాడు. మీది మీదికెళ్ళిపోతున్నాడని తన మంచి కోసమే కళ్యాణ్ మంచి కోసమే వెళ్లి అలా భుజం మీద చేయేసినప్పుడు తను ఫోర్స్‌గా ఉన్నప్పుడు ఇలా జస్ట్ అలా మెడ పట్టుకోవాల్సొచ్చింది. అంతే అన్నమాట. ఇక్కడ ఫిజికల్ అయింది లేదు. ఏమీ లేదు. ఇంగా మీరు గూడా ఎక్కువ దీని గురించి ఏమి ఆలోచించొద్దు. వాళ్ళిద్దరూ బానే ఉన్నారు. మంచిగా ఆ లైవ్‌లో చూసుకున్నట్లయితే సండే అప్పుడు సండే అంటున్నా. నామినేషన్స్ అయిపోయాక మంచిగా వాళ్ళు కూర్చొని మాట్లాడుకోవడం అంతా బానే ఉంది. కాపోతే వాళ్ళు భయపడేదేంటంటే అదంతా అనుకోకుండా జరిగింది. అండ్ మన కళ్యాణ్ కూడా చైర్‌ని తన్నడం అక్కడ అంటే బిగ్ బాస్ హౌస్‌లో ఏయి మన ప్రాపర్టీస్‌ని ఏయి తన్నకూడదు, ఏమి చేయకూడదు. అది ఎన్నో సార్లు చెప్పారు. ప్రతి ఒక్కరికి ఆ రూల్స్ తెలుసు. కాపోతే అక్కడ జరిగిన ఇష్యూ వల్ల ఆ డిమాండ్ చేస్తుంది. దానివల్ల తన్నేసాడు. వీళ్ళిద్దరికీ గట్టిగానే సాటర్‌డే అప్పుడైతే ఉండబోతుంది అని తెలుస్తుంది. మరి నాగార్జున గారు ఎవరిని తిడతారు? ఎవరిని తిట్టరు? ఇదైతే వీళ్ళిద్దరూ అనుకోని చేయలేదన్నమాట. డీమోన్ పవన్ ఆపడానికొచ్చి అదేదో అన్‌వాంటెడ్‌గా జరిగింది. అండ్ కళ్యాణ్ కూడా ఆ ఫోర్స్‌లో ఎక్కువ చైర్‌ని 2 సార్లు తన్నడం జరిగింది. ఇలా ఇది మామ జరిగిన మ్యాటర్ అయితే ఇది. ఇంకా మీరు ఇది ఇద్దరిది తప్పు లేదనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు? డీమోన్ పవన్‌ది తప్పనుకుంటున్నారా? కళ్యాణ్‌ది తప్పనుకుంటున్నారా? డీమోన్ పవన్ కావాలనే చేశాడు. ఇలా మెడపట్టుకున్నాడు. రీతు కోసమే పట్టుకున్నాడు. రీతుకే హెల్ప్ చేస్తున్నాడు. ఇది ఓకే. ఇది ఒప్పుకోవచ్చు. రీతుకే హెల్ప్ చేస్తున్నాడు. రీతుతో నిలబడుతున్నాడు. ఇదైతే ఓకే. కానీ తన గేమ్ అయితే అక్కడ జరిగింది కూడా ఆడ ఓటింగ్ ద్వారానే పోయారు. అప్పుడు ఏదైతే ఆ కెప్టెన్సీ టాస్క్ అప్పుడు ఆ ఓటింగ్ వల్లే అండ్ డీమోన్ పవన్ అయితే నేను సుమనన్నని చూసి నవ్వాను. నేను లైట్ ఏం తీసుకోలేదు. అక్కడ లోపల మన డీమోన్ పవన్ ఆడాడు. గేమ్ ఆడాడు. అసలు ఒక్కడే అసలు ఇమాన్యుయల్ పట్టుకుంటున్నా కానీ ఒక్కడే లాగుతాడన్నమాట. ఇటు సైడ్ లాగి అసలు ఫుల్ బాగా అంటే టాస్కులొస్తే మాత్రం ఇరగ తీసేస్తాడండి. దాంట్లో ఎలాంటి ఆలోచన ఇంక లేదనమాట డీమోన్ పవన్ విషయంలో. సీరియస్‌గానే ఆడాడు. కాపోతే కళ్యాణ్‌కి అది కొంచెం నచ్చలేదు. అంటే నువ్వేదో రితు కోసం ఆడుతున్నావట్టు అనిపించి కొంచెం మాట్లాడాడు. ఇంక ఆ మాటలు కొంచెం నార్మల్‌గా మాట్లాడుంటే అయిపోయేది. దాన్ని అంతవరకు తీసుకొని పోబల్లేదు. అంటే ఇప్పుడు దాన్ని నార్మల్‌గా చెప్పుంటే అయిపోయేది. లేపోతే నార్మల్‌గా ఫస్ట్ నామినేషన్స్ అప్పుడు సరిపోయేది. చెప్పేసాడు. అక్కడితో అయిపోయేది. మళ్ళీ ఇమాన్యుయల్ నామినేషన్స్ అప్పుడు తలదూర్చుకొని మళ్ళీ ఇంకా ఓవర్‌గా అసలు ఎందుకు ఇప్పుడు ప్రెజెంట్ ఓటింగ్ పడుతుంది. మంచి ప్లేస్‌లో ఉన్నాడు. మంచిగా ఎళ్తున్నాడు అనే టైంలో మళ్ళీ ఇలాంటివి చేస్తే ఖచ్చితంగా గ్రాఫ్ అయితే తగ్గిపోయే ఛాన్సెస్ చాలా, చాలా, చాలా ఉన్నాయన్నమాట. టీమ్ 1 పవన్‌కి ఎక్కువ ఓటింగ్స్ పడతాయి. ఇలాంటి అంటే ఇంక జరిగితే ఎందుకు పడుతున్నాయంటే కళ్యాణ్‌ది కూడా తప్పుంది. కళ్యాణ్ మరీ అంత అయిపోయి, మరీ ఓవర్‌గా అయిపోయి అంత అవసరం లేదనిపించిందక్కడ. మరి ఓవర్‌గా అయిపోయాడు. ఎందుకయిపోయాడు ఏంటో అర్థం కాలేదు కానీ, మరి అంత అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ చెప్తే అయిపోతుందక్కడ. అరే! నువ్వు ఇలా చేసావు. రీతుకు సపోర్ట్ చేస్తున్నావు నువ్వు. ఎలా ఎలా చేస్తావు? నీ కోసం నువ్వు పోరాడాలి. నీ కెప్టెన్సీ అనేది అందరికీ ఇంపార్టెంటు. నార్మల్‌గా చెప్పుంటే అయిపోయేదేమో అనిపించింది. అది మామ మ్యాటరు. అది జరిగింది. నిన్న జరిగిన క్లాష్ అయితే అది నిజంగానే ఫిష్ మార్కెట్ అనిపించింది. బిగ్ బాస్ హౌస్ కాదు. చూసి చిరాకు దొబ్బిందసలు. ఆడ ఇన్సిడెంట్ జరిగేటప్పుడు ఏంట్రా ఈ గోల ఊరికే అసలు బయట కూడా తిరగవేమో ఇలాంటి లొల్లులు. కొన్ని కోట్లాది మంది చూస్తున్న ఎపిసోడ్‌లో కెమెరాస్ ఉన్నాయని తెలుసు. ప్రతి ఒక్కరికి అన్ని తెలిసి కూడా ఇలా అసలు ఎలా చేస్తారో ఏంటో అర్థం కాలేదు మామ. మీ అభిప్రాయం ఏంటి మామ? మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? పవన్‌ది తప్పనుకుంటున్నారా? డీమోన్ పవన్ తప్పనుకుంటున్నారా? కళ్యాణ్ తప్పనుకుంటున్నారా? లేపోతే ఇద్దరిది తప్పు లేదు. అదేదో నార్మల్‌గా జరిగింది ఆ టైంలో అని మీరనుకుంటున్నారా? ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి మామ. ఇది
ఖచ్చితంగా కావాలన్నమాట ఇన్ఫర్మేషన్. అసలు మీరేమనుకుంటున్నారు అనేది. అండ్ మీరు ఎవరికి ఓటేస్తున్నారు? ఈ వీక్ అసలు ఎవరిని సపోర్ట్ చేయబోతున్నారు? దాని గురించి కూడా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి మామ. అండ్ వీడియో ఎండ్ అయ్యేటప్పుడు ప్రతిసారి మొత్తుకొని చెప్పేదే అన్నమాట. లైక్ చేయండి మామ. లైక్ చేయండి. సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేసి వీడియోని ఎండ్ చేయండి. ఫస్ట్‌లో స్టార్టింగ్‌లో లైక్ అని మర్చిపోయి ఉంటే ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ఈ వీడియో ఎక్కువ మందికి వెళ్ళడం జరుగుతుంది. మనకి కొంచెం బూస్టింగ్‌గా ఉంటుంది. ఫస్ట్ టైమ్ మన ఛానెల్‌ని చూస్తుంటే సబ్స్క్రైబ్‌ని ఖచ్చితంగా చేసుకోండి. ఫర్దర్‌గా మన వీడియోస్ చాలా వస్తాయి. అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇంతవరకు వీడియో చూసినందుకు థాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్.